మేము చేసే వ్యాపారం టికెట్ ఎంత కావాలని మేము నిర్ణయిస్తాం. మీరెవరు నిర్ణయించడానికి? గవర్నమెంట్ నిర్ణయించడానికి గవర్నమెంట్కి ఏ అధికారం ఉందండి? ఇప్పుడు ఉంది వాటర్ బాటిల్ ఉంది, ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇదేదో కంపెనీ, ఇది వాడే చేస్తాడు. ఈ బాటిల్ మనదే, ఈ మూతా మనదే, ఇందులో ఉన్న నీళ్లు మనయే, పనిచేసింది మనల్ని. కానీ ఈ లేబుల్ ఉన్నందుకు ఈ లేబుల్ వాడు బాటిల్కి ఇంత అని తీసుకుంటాడు. ఈ బాటిల్కి ప్రైస్ ఎంత అని చెప్పాడు, ముద్ర కొట్టి అమ్ముతున్నాడు. ఏమయ్యా సగం ధరకు ఇవ్వయ్యా, మనం రూపాయి తగ్గించమని అడిగితే ఇవ్వడు. తను తయారు చేసిన దాన్ని ఎంత డిమాండ్ చేసి మన దగ్గర తీసుకునేటప్పుడు మనం కష్టపడి సంపాదించింది నిన్ను మనం పండించిన రైతులు ఎంత కష్టపడితే రైతులు పండిస్తున్నారు పంటని, మా ధర ఇది అని ఎవరన్నా అనగలిగాము? అనలేకపోయాం. అనగానే ఇన్సల్ట్ చేశారంటే ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఎవరికాళ్ళు లోపల అడుచుకొని పదా మనం వాడు చెప్పినట్టు వినాలి తప్ప మనం అన్నాడు కదా, అట్లాగే అన్ని వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి కదా, ఎంతమంది వచ్చినప్పుడు రాలా. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇది ఈ రూమ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అరగంటకో గంటకో వచ్చాడు. కొన్ని లోపల ఏమైనా రాజకాలు చేస్తారంటే ఏమైనా జోకులు వేసి ఎవరెవరితోనో మాట్లాడతారు, ఉట్టి కబుర్లు అనమాట. అంటే వీళ్ళని వెయిట్ చేయించాలి. అది చెప్పండి ఏంటి వచ్చిన మరి అంటారు. ఏం లేదండి, మరి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాం, రూపాయి టికెట్ 5 రూపాయల టికెట్ 10 రూపాయలకి మించి అమ్మకూడదని మీరు ఎవరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతంత బడ్జెట్ పెట్టి తీసే సినిమాకి మీరు రిస్ట్రిక్షన్ పెడితే ఎట్లా అండి? ఇంత ముందు ఉన్న గవర్నమెంట్లు అన్నీ కూడా 1 వారం రోజుల్లో 2 వారాల్లో మేము పెద్ద టికెట్ పెంచిన టికెట్ల మీద అమ్ముకున్నాము చేసాము, వాడు మీరు అవన్నీ వచ్చి తీసేస్తే ఎట్లాగండి? పెద్ద సినిమాలు తీయకపోతే ఇంటర్నేషనల్గా ఎట్లా వెళ్తాయి అని చెప్తే ఏదో మాట్లాడు. ఇంకా మరి గరికపాటి మీరు అంటే రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటుంటారు సార్? గరికపాటి గారి అలాగే చాగంటి వారి ప్రసంగాలు వింటుంటారు. వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్ మాకు. అంటే చాలా సందర్భాల్లో వాళ్ళని కలుసుకున్నాము, చాలా అద్భుతంగా మాట్లాడగలరు ఏదైనా కూడా. గరికపాటి వారిదేమో ఒక విధంగా ఉంటుంది, చాగంటి వారిదేమో ఇంకో విధంగా. చాగంటి గారిది చక్కగా నది ప్రవహించే నదిలాగా ఉంటుంది. ఆయనది అలలు విపరీతంగా అలతో కింద పెద్ద గాలిదుమ్ములు వాన వచ్చినంత లెవెల్ సముద్రం అంత బాగా మాట. అంటే దాన్ని కామెడీ ఉంటుంది, అందులో ఫోర్స్ఫుల్ ఉంటుంది, విమర్శ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఆయన అలా కాకుండా ప్రశాంతమైన ఒక సరస్సులో ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు కూడా విద్వాంసులు చెప్తున్నారు. బ్రహ్మాండమైన విద్వాంసులు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం చెప్పలేము. అది మంచి విద్వత్తులు వాళ్ళు ఇద్దరు కూడా. విద్వత్ ఉంది, గరికపాటిలో కొద్దిగా విద్యుత్ ఉందని అంటారు. కొద్దిగా విద్యుత్ ఉంది, ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంటాడు ఆయన. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరికి భయపడ్డు, ఎవరినైనా విమర్శిస్తాడు. బాగుంటే మంచి వాళ్ళని పొగుడుతాడు చక్కగా, బాగపోతే అంత ఇదిగా విమర్శిస్తాడు. సరే, ఇక సహజీవనం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్. మన దేశ సంస్కృతి, మన దేశం ఏంటి, చూడండి మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చామన్న అలా సహజీవనం అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది సార్. అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుందండి, కానీ మన సంస్కృతికి మన సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా ఉండటంలో తప్పులేదు. అంతేకాని సహజీవనం చేసి 6 నెలలైన తర్వాత నచ్చలేదని చేస్తే మన పవిత్రత ఉంది. మనకు మొన్న ఏదో అన్నారు కన్యాదానం, ఏదో సీరియల్లో చూస్తా, కన్యాదానం అంటున్నారంటే ఆ అమ్మాయి ఏమో బిడ్డతో ఉంది, ఈయనేమో అయింది, వీళ్ళకి కన్యాదానం ఇది ఏంటండి నేను చేయరండి అంటాడు సీరియల్లో. అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన పద్ధతులు విధానాలు మారినాయి. ఇదివరకు కాకపోయినా ఇదివరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టేవి తర తీసేవరకు అతను ఎలా ఉన్నాడో తెలియదు, చూట్టాలు లేవు. మరి నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం అనుకునేవారు, బాగపోతే నా కర్మ అనుకునేవారు. అంతేది కాదు, అవి మారినాయి, పద్ధతులు మారినాయి. అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు, మేము ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తున్నాం, అవన్నీ బాగానే ఉన్నాయి. అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్గా అగేనిస్ట్, అది కరెక్ట్ కాదు. ఇంకా విడాకుల సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మగవాళ్ళు ఒకళ్ళే వెళ్ళేవారు అనేవారు. చేయటం అనేది కరెక్టే, మంచి పద్ధతే గానండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు. అవునండి, పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి నాన్నారాడు అమ్మారాడు, అక్కడెక్కడో చోట కూర్చోబెట్టి ఎక్కడ ఉండండి అంటారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు గవ్వ వీళ్ళకి వంట చేసి వీళ్ళు పెట్టడం, ఇవన్నీ అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పదు. ఇవాళ రోజున
ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ గెటాన్ కాలేకపోతాం. పిల్లల్ని మంచి చదువులు చదివించాలన్నా. మీ వాటి ఒకటి అడగాలని ఏంటంటే, అది చాలా మంది అనుకునే ఒక అపోహమో అనుకుంటున్నాను, అది అపోహ లేకపోతే నిజం మీరు చెప్పాలి. డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుంది అంటారండి, నిజం సార్ అది? డబ్బు ఉంటేనే మన సంతోషం ఉంటుంది అంటారా? డబ్బు ఉండాలి, డెఫినెట్ గా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే అంటే సమస్య లేకుండా ఉండాలంటే డబ్బు ఉంటేనే. ఇప్పుడు జీతం ఇప్పుడు 1000 రూపాయలు జీతం వచ్చింది, 1000 రూపాయల్లో గెటాన్ అవ్వలేం. అవునండి. చాలా కష్టపడతాం, కోరికలు జరుపుకుంటాం, ఇన్ని చేస్తాం. అయితే ఆ 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా బతుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అవునండి. డబ్బుతోనే. డబ్బు అవసరంగానండి, మితంగా అమితంగా అక్కర్లా, మితంగా ఉంటే చాలు. ఏదో అమితంగా ఉంటే నాకు అయ్యో అమిత పెరిగిన కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సమస్యలు ఎంత పెరుగుతాయి. చెట్టు గాలి, ఎంత చెట్టుకు అంత గాలి అని. డబ్బు ఎక్కువగా ఉంటే కూడా చాలా సమస్యలు వస్తాయి. అది వీళ్ళు తెలియదండి పాపం. తెలియక ఏమంటారంటే డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ బాగుంటుంది, ఎందుకు బాగోదు, అందరికీ బాగుంటుంది. కానీ సమస్యలు కూడా అలా ఉంటాయి. దాంతో పాటు కూడా మనం ఆనందం ఉండాలి. తర్వాత అది లేకుండా చేస్తే ఉపయోగం. మీ డైలీ చర్య ఎలా ఉంటుంది సార్? పొద్దున్న ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ నేను మామూలుగా 5:30కి లేస్తానండి. 6కి వాకింగ్కి వెళ్తాను. 6 వాకింగ్. 6 to 7 వాక్ చేస్తానండి. 7కి మళ్ళీ ఇంటికి వచ్చి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటానండి. కరెక్ట్గా ఈటీవీ న్యూస్ 7 రోజు చూస్తాను, అది కంపల్సరీ. మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తానండి. ఆ టైంలో మా ఆవిడ కాఫీ తెచ్చేస్తుంది, ఆ కాఫీ తాగుతూ న్యూస్ చూస్తాను. ఓకే. అది అయ్యేటప్పటికి పేపర్లు వస్తాయి, ఆ పేపర్లో కాసేపు కూర్చొని చూస్తాను. అయిన తర్వాత మళ్ళీ 8:30 to 9 మళ్ళీ ఇంకో గంట నడుస్తాను. సెకండ్ అంటే 3 ఇన్స్టాల్మెంట్గా 4 ఇన్స్టాల్మెంట్గా నడుస్తాను రోజుకి. మార్నింగ్ వాక్ 1 అవర్ అండి. మళ్ళీ 8:30 to 9:30 మళ్ళీ ఒక 45 minutes కానీ అక్కడ నడుస్తానండి. తర్వాత ఈవినింగ్ 4 to 5 నడుస్తానండి. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడుస్తాను మళ్ళీ 8:30 to 9. 4 times వాకింగ్ అంటే 10,000 స్టెప్స్ పైన ఉంటాయేమో అయితే. 10గా అంటే మినిమం 10,000 అనేది పెట్టుకున్నానండి. జనరల్గా యావరేజ్గా 15,000 ఉంటాయి. ఒక్కో రోజు 20 నడుస్తారండి, 20,000 కూడా. ఎందుకంటే 2 రోజు కుదరకపోవచ్చు కదా, వాళ్ళ పొద్దున్నే ఏలూరు వెళ్ళాలి, కారులో వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తామంటే ఆ రోజు కుదరదు. అందుకని యావరేజ్గా 10కి తగ్గకూడదు, 15 మెయింటైన్ చేయాలి. ఇందాక మీ మేడం గారు అన్నారు కదా కాఫీ ఇస్తారని, ఒక సభలో చూసానమాట అండి. మీరు చాలా అందంగా ఉన్నారంటే మీరు ఏమన్నారంటే, మీకు జ్ఞాపకం తెలియదు, వచ్చి మా ఆవిడికి చెప్పండి మీరు చాలా మంచివారంటే. నాకు ఇంటికి అంటే నిజంగా అదే అందరూ పగలబడి నవ్వారు. మీరు అన్న తర్వాత ఎంత బాగా నవ్వుకున్నారంటే, కింద మేము చూసాం కదా, మేము ఉన్నాం కదా, అంటే అలా కొంచెం సరదాగా ఉండాలి చూసే వాళ్ళకి. మూతి బిగించుకొని అంత అంతగాళ్ళు లేడు, కాలు మీద కాలేసి కూర్చోవాలి. అవును సార్, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ మిక్స్ అయిపోవాలి. అవునండి. అందుకే మనకు ఏలూరులో అన్నాను కదా, కానీ గోదావరిలో కొద్దిగా, అంటే నేను అభిమానాన్ని కాదు, కొద్దిగా ఎలా అయినా కొద్దిగా మనం సరదాగా ఉంటాం మిగతా కంటే. తూర్పుగోదావరి వాళ్ళు ఇంకా సరదాగా ఉంటారు, వెస్ట్ గోదావరి వాళ్ళు కొంచెం కాపుగా ఉన్నా వీళ్ళు సరదాగా ఉంటారు. మళ్ళీ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు అది వేరే. ఇక సీనియర్ సిటిజన్లు ఎలా ఉంటే బాగుంటుంది సార్? చాలా వల్ల కొద్దిగా విడాకులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మీ అమ్మ మొన్న ఒక హత్య చూశారనమాట అండి. పెళ్ళి అయినా సరే వాళ్ళ అమ్మ ఊళ్ళో కూర్చుని ముద్దలు తినిపించుకున్నాడట, వాళ్ళ అమ్మ దగ్గర గోరుముద్దలాగా. ఈ అమ్మాయి ఏదో అందటండి, పొడిచేసాడు.